ఓం శాంతి 27/3/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, సత్యాన్ని వినిపించేవారు ఒక్క తండ్రి. అందుకే తండ్రి నుండి మాత్రమే వినండి, మనుషుల నుండి కాదు. ఒక్క తండ్రి నుండి వినేవారే జ్ఞానులు. ప్రశ్న: ఈ ఆత్మలైతే మన దేవీ దేవత వంశానికి చెంది ఉంటారు, వారి ముఖ్యమైన గుర్తులు ఎలా ఉంటాయి? దేవీ దేవత వంశానికి చెంది ఉన్నటువంటి వారి గుర్తులు: ఒకటి, జ్ఞానం చాలా మంచిగా మరియు మధురంగా అనిపిస్తుంది. రెండవది, మనుష్య మతాన్ని వదిలి ఈశ్వరీయ మతంపై నడవడం మొదలు పెడతారు. 3, శ్రీమతము ద్వారా శ్రేష్టంగా అవుతూ ఉంటారు. 4, ఇప్పుడు ఈ పురుషోత్తమ సంగం యుగం నడుస్తోంది, నేను ఉత్తమ పురుషుగా అవ్వాలి అని వారి బుద్ధిలోకి వస్తూ ఉంటుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, ఆత్మ అభిమానీ భవ. దేహ అభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. పరమాత్మ ఒక్కరే అన్న విషయం కూడా మీకు తెలుసు. బ్రహ్మను పరమాత్మ అని అనడం జరగదు. బ్రహ్మ యొక్క 84 జన్మల కథను గురించి మీకే తెలుసు. ఇది వారి అంతిమ జన్మ. నేను వారిలోకి రావాల్సి ఉంటుంది. ఎవరైతే పూర్తి 84 జన్మలను తీసుకున్నారో అలాంటి బ్రహ్మలోకి నేను వస్తాను. నీకు నీ 84 జన్మలను గురించి తెలియదు, నేనే నీకు తెలియజేస్తాను. ఈ విధంగా నేనే అతడితో చెప్పడం జరిగింది. మొట్టమొదట మీరు ఈ విధంగా దేవీ దేవతలుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా తయారయ్యేందుకు పురుషార్థం చేయాలి. పునర్జన్మలు అనేవి మొదటి జన్మ నుండే ప్రారంభమవుతాయి. ఇప్పుడు తండ్రి అంటున్నారు, నేను మీకు ఏదైతే వినిపిస్తూ ఉన్నానో అదే రైట్. మిగిలిన విషయాలు ఏవైతే మీరు విన్నారో అవన్నీ రాంగ్. నన్ను ట్రూత్ అనగా సత్యమని అంటారు. నేను సత్యాన్ని వినిపించేవారు. నేను సత్య ధర్మాన్ని స్థాపన చేయటానికి వస్తాను. సత్యంగా ఉన్నట్లయితే సంతోషంగా నాట్యం చేస్తారు అని అంటారు. ఇది జ్ఞాన నాట్యం. వారు భక్తులు శ్రీకృష్ణుడు మురళిని వాయించినట్లుగా, రాసలీల చేసినట్లుగా చూపిస్తారు. వారు సత్యఖండానికి అధిపతి శ్రీకృష్ణుడు. కానీ వారిని కూడా ఆ విధంగా తయారు చేసేవారెవరు? సత్యఖండ స్థాపనను చేసేవారు ఎవరు? అది సత్యఖండం, స్వర్గం. ఇది అసత్యఖండం. భారత్ ఒకప్పుడు సత్యఖండంగా ఉండేది. అప్పుడు ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఆ సమయంలో ఇంకా ఏ ఖండము లేదు. స్వర్గం ఎక్కడ ఉంది అనేది మనుషులకు తెలియదు. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారు, వైకుంఠానికి వెళ్ళారు, లేదు పైకి వెళ్ళిపోయారు, ఇలా అంటూ ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, మీరు తల్లక్రిందులుగా వ్రేలాడుతున్నారు, మాయకు ఆధీనులుగా అయిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని తండ్రి వచ్చి సరిదిద్దుతున్నారు. భక్తులకు భక్తి ఫలాన్ని ఇచ్చేవారు భగవంతుడని మీకు తెలుసు. ఈ సమయంలో అందరూ భక్తిలో ఉన్నారు. శాస్త్రాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఈ పాటలు పాడడము, భజనలు ఇవన్నీ కూడా భక్తి మార్గమే. జ్ఞాన మార్గంలో భజనలు ఉండవు. మీరు శబ్దం నుండి అతీతంగా వెళ్ళాలి అని, తిరిగి వెళ్ళాలి అని మీకు తెలుసు. తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, మీ నోటి నుండి ఓ భగవంతుడా అని కూడా ఎప్పుడు అనకండి. అది కూడా భక్తి మార్గమే. కలియుగ అంతం వరకు భక్తి మార్గం నడుస్తుంది. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగం యుగం. ఇప్పుడు తండ్రి వచ్చి జ్ఞానం ద్వారా మిమ్మల్ని ఉత్తమ పురుషులుగా తయారు చేస్తారు. మీరు ఒక్క ఈశ్వరీయ మతంపైనే నడవండి. ఈశ్వరుడు ఏదైతే చెప్తారో అది రైట్. బాబా మనుష్య తనువులోకి వచ్చి వినిపిస్తూ ఉన్నారు. మీరు ఎంత వివేకవంతులుగా ఉండేవారు, ఇప్పుడు ఎంత అవివేకులుగా అయిపోయారు. మీరు స్వర్ణిమ యుగంలో ఉండేవారు, ఇప్పుడు ఇనుప యుగంలోకి వచ్చేసారు. ఇక్కడి వారు ఎవరైతే ఉంటారో వారికి జ్ఞానం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడి వారికి మధురంగా అనిపిస్తుంది. ఈ బాబా స్వయం కూడా బ్రహ్మ బాబా గీతను చదివేవారు. శివబాబా లభించడంతో అంత వదిలేశారు. గురువులను కూడా ఎందరెనో ఆశ్రయించి ఉన్నారు.
వారంతా భక్తి మార్గపు గురువులు. జ్ఞాన మార్గపు గురువును నేను ఒక్కడినే అని తండ్రి చెప్తున్నారు. ఎప్పుడైతే నా నుండి జ్ఞానాన్ని వింటారో అప్పుడు వారిని జ్ఞానులు అని అనవచ్చు. మిగిలినదంతా భక్తియే, శ్రీమతమే. నేను ఇచ్చేటటువంటి ఈ శ్రీమతమే శ్రేష్టమైనది. మిగిలినవన్నీ మనుష్య మతాలు. ఇది ఈశ్వరీయ మతం, అది రావణుడి మతం, ఇది భగవంతుడి మతం. భగవాను వాచ, మీరు ఎంతటి మహాభాగ్యవంతులు. అందుకే ఇప్పుడు మీది వజ్రతుల్యమైన జన్మ. ఉంగరంలో కూడా వజ్రాన్ని మధ్యలో పెడతారు. మాలలో పైన పుష్పం ఉంటుంది, ఆ తర్వాత మేరువు ఉంటుంది. ఆదం, బీబీ అన్న పేర్లు కూడా ఉన్నాయి. మీరు మమ్మ, బాబా అని అంటారు. ఆదిదేవ్ మరియు ఆదిదేవి. మీరు సంగమ యుగానికి చెందినవారు. సంగమ యుగమే అన్నింటికన్నా ఉత్తమమైనది. ఇప్పుడు ఈ రాజ్య స్థాపన జరుగుతోంది. పిల్లలైన మీరు 16 కళల సంపూర్ణులుగా ఇక్కడే తయారవ్వాలి. పాత ప్రపంచాన్ని క్రొత్తగా తయారు చేయటానికి తండ్రి వస్తారు. ఈ ప్రపంచ కాల వ్యవధి ఎంత ఉంది అనేది కూడా పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మనుష్యులు లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. అవన్నీ అసత్యమైన విషయాలు. అసత్యమైన మాయ, అసత్యమైన శరీరము అని కూడా అంటారు. సత్యాతి సత్యమైనది క్రొత్త ప్రపంచమే. ఇది అసత్యమైన ఖండం. మళ్ళీ అసత్య ఖండాన్ని సత్యఖండంగా తయారు చేయడం ఒక్క తండ్రి పని మాత్రమే. తండ్రి అంటారు, భక్తి మార్గంలో ఏదైతే చదివారో దానిని అంతటినీ మర్చిపోండి. ఇది మీ అనంతమైన వైరాగ్యం. వారైతే కేవలం ఇల్లు వాకిళ్లను వదిలి ఈ ప్రపంచంలోనే అడవులలోకి వెళ్ళిపోతారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఎందుకు అన్న ప్రశ్న తలెత్తదు. ఇది తయారు చేయబడిన ఆట. ఈ విధంగా జరుగుతుంది అని పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయిస్తారు. ఇతర ధర్మాల వారు ఎవరైతే ఉన్నారో వారు స్వర్గంలోకి రాలేరు. బౌద్ధ వంశం వారు, క్రిస్టియన్ వంశం వారు, ముస్లిమ్స్ మొదలైన వారెవ్వరూ స్వర్గంలోకి రారు. వారు ద్వాపరయుగం నుండి వస్తారు. మొట్టమొదట దైవీ వంశం ఉంటుంది సత్యత్రేతాయుగాలలో. ఆ తర్వాత ఇబ్రహీం, బుద్ధుడు, క్రైస్తు మొదలైన వారు వచ్చి తమ ధర్మాలను స్థాపిస్తారు. బాబా పురుషోత్తమ సంగమ యుగంలో వచ్చి ఈ దైవీ ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఏ ఆత్మ అయినా మొదట గర్భంలోకి వస్తుంది. పైనుండి వచ్చినప్పుడు చిన్న పిల్లవాడి నుండి పెద్దగా అవుతారు. శివబాబా అయితే చిన్నగా పెద్దగా అవ్వరు. అలాగే వారు గర్భం నుండి కూడా జన్మ తీసుకోరు. బుద్ధుడి ఆత్మ ప్రవేశించింది. అంతకన్నా ముందైతే బౌద్ధ ధర్మం ఉండదు. వారి ఆత్మ తప్పకుండా ఇక్కడి మనుషులు ఎవరిలోనూ ప్రవేశిస్తారు. ఆ తర్వాత గర్భంలోకి తప్పకుండా వెళ్తారు. బౌద్ధ ధర్మాన్ని ఒక్కరే స్థాపించారు. ఆ తర్వాత వారి వెనుక ఇతరులు రావడం మొదలుపెట్టారు. అలా వృద్ధి జరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే లక్షల సంఖ్యకు చేరుకుంటారో అప్పుడు వారి రాజ్యం కూడా నడుస్తుంది. బౌద్ధుల రాజ్యం ఉండేది. వీరంతా వెనుక వస్తారని తండ్రి అర్థం చేయించారు. వారిని గురువులు అని అనరు. గురువు ఒక్కరే ఉంటారు. వాళ్ళంతా తమ ధర్మాన్ని స్థాపన చేసి ఇక క్రిందకు దిగిపోవడం మొదలు పెడతారు. తండ్రి అందరినీ పైకి పంపించారు. ఆ తర్వాత ముక్తిధామం నుండి ఒక్కొక్కరు క్రిందకు వస్తారు. మీరు కూడా స్వర్గం జీవన్ముక్తి నుండి క్రిందకు వస్తారు. అలాగే వారు కూడా ముక్తి నుండి క్రిందకు వస్తారు. వారికి ఏం మహిమ ఉంటుంది? జ్ఞానం అయితే ఆ సమయంలో కనుమరుగైపోతుంది. అంటే పైనుండి ద్వాపరయుగంలో ధర్మస్థాపకులు వచ్చేటప్పటికి తండ్రి గతి సద్గతుల కొరకు జ్ఞానాన్ని ఇస్తారు. అయితే గర్భంలోకి రారు. బ్రహ్మలో కూర్చున్నారు. తండ్రికి వేరే పేరు ఏదీ లేదు. ఇతరుల శరీరాలకైతే పేర్లు ఉంటాయి. వారు పరమాత్మ, జ్ఞాన సాగరుడు. ఈ జ్ఞానం మొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క ఆత్మలకే లభిస్తుంది. ఎందుకంటే వారికే భక్తి ఫలం లభించాలి. భక్తిని మీరే ప్రారంభిస్తారు. మీకే ఫలాన్ని ఇస్తాను. ఇకపోతే మిగిలినవన్నీ ఉపకథలు మాత్రమే. వారు 84 జన్మలను కూడా తీసుకోరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మీరిప్పుడు ఆత్మ అభిమానులుగా అవ్వండి. ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాము అని
అక్కడ కూడా భావిస్తారు. స్వర్గంలో అక్కడ దుఃఖం యొక్క విషయం ఉండదు, వికారాల విషయం ఉండదు. వికారాలు రావణ రాజ్యంలో ఉన్నాయి. అది నిర్వికారి ప్రపంచం. మీరు అర్థం చేయించినా కానీ మనుషులు ఒప్పుకోరు. కల్పపూర్వం వలె ఎవరైతే అంగీకరిస్తారో వారే అంగీకరిస్తారు, ఇప్పుడు కూడా పదవిని వారే పొందుతారు. ఎవరైతే అంగీకరించారో వారు పదవిని పొందరు, అంటే స్వర్గంలోకి రాలేరు. సత్యుగంలో అందరూ పవిత్రంగా సుఖశాంతులలో ఉంటారు. అన్ని మనోకామనలు 21 జన్మల కొరకు పూర్తి అవుతాయి. సత్యుగంలో ఎటువంటి కోర్కెలు ఉండవు. ధాన్యము మొదలైనవన్నీ అపారంగా లభిస్తాయి. ఈ బాంబే మొదట ఉండేది కాదు. దేవతలు ఉప్పు నీటి తీరాలపై ఉండరు. తీయటి నదులు ఎక్కడైతే ఉండేవో అక్కడ దేవతలు ఉండేవారు. అప్పుడు మనుషులు కొద్దిమందే ఉండేవారు. ఒక్కొక్కరికి ఎంతో భూమి ఉంటుంది. సుధాముడు 2 పిడికెళ్ళ అటుకులను ఇచ్చాడు అని దానికి బదులుగా మహల్లు లభించాయని చూపిస్తారు. మనుష్యులు ఈశ్వరార్థం దాన పుణ్యాదులు చేస్తారు. వాస్తవానికి భగవంతుడేమైనా బికారినా? ఈశ్వరుడు దాత. ఈశ్వరుడు మరుసటి జన్మలో ఎంతో ఇస్తారు అని భావించి పుణ్యకార్యం చేస్తారు. మీరు కూడా 2 పిడికెళ్ళు ఇస్తారు. క్రొత్త ప్రపంచంలో ఎంతో తీసుకుంటారు. మీరెంతో ఖర్చు పెట్టి అందరికీ శిక్షణ లభించాలి అని సెంటర్లు మొదలైనవి తయారు చేస్తారు. మీ ధనాన్ని ఖర్చు చేస్తారు. కావున రాజ్యాన్ని కూడా మీరే తీసుకుంటారు. ఎవరు ఖర్చు చేస్తే వారే. తండ్రి అంటారు, నేనే మీకు నా పరిచయాన్ని ఇస్తాను. నా పరిచయం ఎవ్వరికీ లేదు. అలాగే నేను ఏ తనువులోకి వస్తానో కూడా ఎవ్వరికీ తెలియదు. నేను ఒక్కసారే వస్తాను. పతిత ప్రపంచాన్ని మార్చాల్సి వచ్చినప్పుడు వస్తాను. నేనే పతిత పావనుడను. నా పాత్ర సంగమ యుగంలోనే ఉంది. అది కూడా కరెక్ట్ సమయంలోనే వస్తాను. శివబాబా బ్రహ్మ బాబాలోకి ఎప్పుడు ప్రవేశిస్తారు అనేది మీకేమైనా తెలుస్తుందా? శ్రీకృష్ణుడి తిథి, తారీఖు, నిమిషాలు, ఘడియలు కూడా వ్రాస్తారు. వీరి నిమిషాలు మొదలైనవేవి పరమాత్మ వచ్చేది చెప్పలేరు. ఈ బ్రహ్మకు కూడా ఇంతకు ముందు తెలియదు. ఎప్పుడైతే జ్ఞానాన్ని వినిపించానో అప్పుడు తెలిసింది, ఆకర్షణ కలిగింది. ఇతడిలోనైతే తృప్పు ఉండేది. ఎప్పుడైతే పరంపిత పరమాత్మ ప్రవేశిస్తారో అప్పుడు మీకు ఆకర్షణ కలిగింది మరియు మీరు పరిగెత్తుకొచ్చారు. మీరు దేనిని లెక్క చేయలేదు. తండ్రి అంటున్నారు, నేనైతే సంపూర్ణ పవిత్రుడను. ఆత్మలైన మీపై వికారాల త్రుప్పు పట్టి ఉంది. ఇప్పుడు అది ఎలా తొలగుతుంది? డ్రామాలో ఆత్మలందరికీ తమ తమ పాత్రలు లభించి ఉన్నాయి. ఇది చాలా గుహ్యమైన విషయం. ఆత్మ ఎంత చిన్నది, దివ్య దృష్టి లేకుండా దానిని ఎవ్వరూ చూడలేరు. తండ్రి వచ్చి మీకు జ్ఞానము అనే 3వ నేత్రాన్ని ఇస్తారు. ఆత్మలైన మిమ్మల్ని తండ్రి చదివిస్తారు అని మీకు తెలుసు. భక్తి మార్గంలో జ్ఞానం అనేది పిండిలో ఉప్పులా ఉంది. ఉదాహరణకు భగవాను వాచ్ అన్న పదం సరైనదే, కానీ శ్రీకృష్ణుడు అని అనేటప్పటికీ రాంగ్ అయిపోతుంది. మన్మనాభవ అన్న పదం సరైనదే, కానీ దాని అర్థం తెలియదు. మామేకం, నన్ను ఒక్కరినే అన్న పదము సరి అయినది. ఇది గీతాయుగం. భగవంతుడి సమయంలోనే ఈ రథంలోకి వస్తారు, బ్రహ్మబాబా శరీరంలోకి. భక్తులు గుర్రపు బండిలో శ్రీకృష్ణుడు కూర్చున్నట్లుగా చూపించారు. నిజానికి భగవంతుడి ఈ రథం ఎక్కడా, ఆ గుర్రపు బండి ఎక్కడా ఏమి అర్థం చేసుకోరు. ఇది అనంతమైన తండ్రి ఇల్లు. తండ్రి ఆత్మలందరికీ 21 జన్మల కొరకు ఆరోగ్యము, ఐశ్వర్యం, సంతోషాలను ఇస్తారు. ఇది కూడా అనాది అవినాశి తయారు చేయబడిన డ్రామా. ఇది ఎప్పుడు ప్రారంభమైంది అనేది ఎవ్వరూ చెప్పలేరు. చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ సంగమ యుగం గురించి అయితే ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు, ఈ డ్రామా 5000 సంవత్సరాలది. సగం వరకు సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఉంటారు, 2500 సంవత్సరాలు. మిగిలిన సగభాగం అనగా 2500 సంవత్సరాలలో మిగిలిన ధర్మాల వారంతా ఉంటారు. సత్యుగంలో నిర్వికారి ప్రపంచమే ఉంటుంది. ఎలాంటి వికారాలు ఉండవని మీకు తెలుసు.
మీరిప్పుడు యోగ బలము ద్వారా విశ్వరాజ్యాన్ని తీసుకుంటారు. మమ్మల్ని ఎవరో ప్రేరేపిస్తున్నారు కావుననే మేం వినాశనం కొరకు ఈ బాంబులు వాటన్నింటినీ తయారు చేస్తున్నాము అని క్రిస్టియన్లు తాము స్వయంగా భావిస్తున్నారు. ఏమంటారు అంటే, మేము ఎటువంటి బాంబులను తయారు చేస్తున్నాము అంటే, వాటితో ఈ ఒక్క ప్రపంచాన్నే కాదు, ఇటువంటి 10 ప్రపంచాలను అంతం చేయవచ్చు అంటారు. తండ్రి అంటారు, నేను స్వర్గ స్థాపన చేయడానికి వచ్చాను, ఇకపోతే వినాశనం అయితే వీరు చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, అనంతమైన వైరాగులుగయ్యి ఇప్పటి వరకు భక్తిలో ఏదైతే చదివారో లేక విన్నారో దానినంతటినీ మర్చిపోవాలి. ఒక్క తండ్రి నుండే విని వారి శ్రీమతము ద్వారా స్వయాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఏ విధంగా తండ్రి సంపూర్ణ పవిత్రులో వారిపై ఎటువంటి వికారాల త్రుప్పు లేదో ఆ విధంగా మీరు కూడా పవిత్రంగా అవ్వాలి. డ్రామాలోని ప్రతి పాత్రధారికి కరెక్ట్ పాత్ర ఉంది. ఈ గుహ్య రహస్యాన్ని కూడా అర్థం చేసుకొని నడుచుకోవాలి. వరదానము, తండ్రి మరియు వరదాత ఈ డబల్ సంబంధము ద్వారా డబల్ ప్రాప్తిని పొందే సదా శక్తిశాలి ఆత్మాభవ. సర్వశక్తులు తండ్రి ఇచ్చిన వారసత్వం మరియు వరదాత ఇచ్చిన వరదానం. తండ్రి మరియు వరదాత ఈ డబల్ సంబంధము ద్వారా పిల్లలు ప్రతి ఒక్కరికి శ్రేష్ట ప్రాప్తి అనేది జన్మించటంతోనే, బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే లభిస్తుంది. జన్మించటంతోనే తండ్రి బాలకుల నుండి సర్వశక్తులకు యజమానులుగా తయారు చేస్తారు. అలాగే వరదాత సంబంధము ద్వారా బ్రాహ్మణ జన్మ లభించటంతోనే మాస్టర్ సర్వశక్తివంతుడిగా చేసి సర్వశక్తి భవాని వరదానాన్ని ఇస్తారు. కావున ఒక్కరి ద్వారా ఈ డబల్ అధికారము లభించడంతో సదా శక్తిశాలిగా అవుతారు. స్లోగన్, దేహము మరియు దేహంతో పాటు పాత స్వభావ సంస్కారాలు మరియు బలహీనతల నుండి అతీతులుగా అవ్వడమే విదేహీగా అవ్వడం. మనందరికీ అతి స్నేహీలు బాప్దాదా మనస్సుపై రాజ్యం చేసిన వారు, తమ జీవితము మరియు కర్తవ్యాల ద్వారా గుణదానం చేసిన వారు, సదా విదేహీ స్థితిలో ఉంటూ ట్రస్టీగా అయ్యి యజ్ఞ రక్షకులుగా అయ్యి యజ్ఞ రక్షకులను తయారు చేసిన జానకి దాది గారి పుణ్యస్మృతి దివసం 27 మార్చ్ 2020. వారు ఆ రోజున అవ్యక్త వతన్వాసిగా అయ్యారు. దాది ద్వారా లభించిన ఈ అమూల్య శిక్షణలు సదా మనందరి చెవులలో మారుమ్రోగుతూ ఉంటాయి. ఒకటి, జానకి దాది గారు చెప్పినటువంటివి, స్వయాన్ని ఆశీర్వదించుకోవాలి అంటే సూక్ష్మ అభిమానాన్ని నాలో ఏముంది అని పరిశీలించి దానిని త్వరగా అంతం చేయండి. 2, తమ అవస్థను ఎంత స్థిరంగా దృఢంగా తయారు చేసుకోవాలి అంటే సమయము సంకల్పాలు ఏ కొంచెం కూడా వ్యర్థంగా పోకూడదు. 3, ప్రపంచంలోని దుఃఖాన్ని బాధను దూరం చేయటానికి అమాయకులుగా మరియు మధురంగా అవ్వండి. తల్లిలా పాలనను ఇవ్వండి. 4, ఎక్కువగా ఆలోచించడము, మాట్లాడడము మరియు చింతించడం ద్వారా శక్తి ఖర్చు అవుతుంది. సైలెన్స్లో ఉన్నట్లయితే శక్తి జమ అవుతుంది. 5, పరచింతన చేయటాన్ని మరియు ద్వేష దృష్టి కలిగి ఉండడాన్ని సమాప్తం చేసి స్వచింతన మరియు ప్రభువు యొక్క చింతన చేయండి. 6, భాగ్యశాలిగా మరియు ఆనంద స్వరూపులుగా ఉండాలి అంటే బాబా నుండి ఆశీర్వాదాలను తీసుకుంటూ వెళ్ళండి. 7, ఎవరి పొరపాట్లు మనస్సులో ఉండకూడదు. మనస్సు స్వచ్ఛంగా ఉన్నట్లయితే ప్రశాంతంగా ఉంటారు. 8, తపస్వీలుగా అయ్యేందుకు త్యాగీలుగా అవ్వండి. ఏ కొంచెం కూడా కోరిక లేకుండా అంటే ఆసక్తి ఉండకూడదు. 9, మీ స్థితిని ఉన్నతంగా తయారు చేసుకోవాలి అంటే
స్మృతిలో ఉండే గుప్త అభ్యాసాన్ని చేస్తూ ఉండాలి. సాధారణమైన మాటలను మాట్లాడే అలవాటు లేక వినే అలవాటు ఉండకూడదు. 10. మీ సతోగుణి దృష్టి వృత్తి ద్వారా పరస్పరం సతోగుణి వ్యవహారం ద్వారా మీ సంపూర్ణతను సమీపంగా తీసుకురండి. 11. అంతర్ముఖీలుగా అయినట్లయితే, అంటే మస్తకం మధ్యలో నేను ఆత్మ నివసిస్తున్నాను, ఇక్కడ నుంచి వ్యవహారం చేస్తూ ఉన్నట్లయితే అష్టశక్తులు మీ సకుల రూపంలో మీ సహచరులుగా మరియు సహయోగులుగా అవుతాయి. అంతర్ముఖిగా ఉంటే అష్టశక్తులు వస్తాయి, వాటంతట అవే. అవ్యక్త ఇషారా. సర్వప్రాప్తి సంపన్నంగా నిశ్చింతపురికి నిశ్చింత చక్రవర్తులుగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఏ విధంగా పిల్లలు తల్లి దగ్గరకు స్వతహాగా వెళ్తారో, దూరంగా ఉంచటానికి ఎంత ప్రయత్నించినా కానీ తల్లి దగ్గరకు తప్పక వెళ్తారు. అలాగే సుఖము శాంతి అనే పిల్లలకు తల్లి పవిత్రత ఎచ్చట ఉంటుందో అచ్చట సుఖము శాంతి స్వతహాగా వస్తాయి. ఈ బ్రాహ్మణ పరివారం నిశ్చింతపురి అనగా సుఖం యొక్క ప్రపంచం. ఈ సుఖ ప్రపంచంలోని నిశ్చింత చక్రవర్తిగా అయ్యారు. సదా పవిత్రులుగా ఉన్నారు. ప్రకాశ కిరీటం పవిత్రతకు చిహ్నం అది. మరియు బాప్దాద యొక్క హృదయ సింహాసనాధికారులయ్యారు. సదా కిరీటము, సింహాసనము, స్మృతి తిలకదారి కావాలి. అంటే కిరీటం అంటే పవిత్రత, సింహాసన అధికారి అంటే ఒకటి బ్రుకుటి సింహాసనాధికారి అయినట్టయితే బాబా హృదయ సింహాసనాధికారిగా కూడా అవుతారు. 2 సింహాసనాలు మరియు నిరంతరము స్మృతిలో ఉండడమే తిలకదారి అంటే. ఓం శాంతి.